సార్ మీ పేరు? నా పేరు రామారావు. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సింగిల్గా సింహంలా వస్తున్నాడని అంటున్నాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో అసలు అభివృద్ధి జరిగిందంటారా? సంక్షేమ పథకాలు అందరికీ అంటారా? మీరు ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు చేయటం మంచిదే, కానీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఎంత వస్తుంది, ఎంత ఖర్చు చేయాలి అనేది లేకుండా అప్పులు ఎక్కువ చేసి వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం అనేది ప్రజలకి అభివృద్ధి అనేది పూర్తిగా నశించింది. అలాగే 3 రాజధానులు పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు సార్ అసలు? ఆ ప్రాజెక్ట్ గురించి అంత నాకు తెలియదమ్మా. అలాగే అమరావతి 3 రాజధానుల గురించి? అమరావతి 3 రాజధానులు అనేది ఆయనకి విశాఖ చేయాలని, ఆయన వైజాగ్ చేయాలని అనుకున్నప్పుడు ఆయన వైజాగే చేసేసి ఉంటే ఈ పాటికి అట్లీస్ట్ వైజాగ్ అని చెప్పుకోవడానికి ఉండేది. ఎటు కాకుండా అయింది. ఎన్ని సీట్లు వస్తారు ఈసారి వైసీపీకి? ఏమో అంతా 50-50 అని అంటున్నారు. ఎక్కువ వీకర్ సెషన్స్ అందరికీ జగనే అని అంటున్నారు కదా. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు సార్. ఈసారి ఎంతవరకు మెజార్టీ రావచ్చు? పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎన్నుకోవడమే మంచిది. అలాంటి వ్యక్తి ఉత్తముడు, అధర్మం అన్యాయం తెలియనివాడు, నీతిమంతుడు, ధర్మం తెలిసినవాడు, అలాంటి ఆయన ఉండాలి. మరి లోకేష్ గారు మంగళగిరి నుంచి ఈసారి ఎమ్మెల్యేగా విన్ అవుతారంటారు సార్? లోకేష్ గారిని లాస్ట్ టైం ఓడగొట్టడమే అక్కడ ప్రజలు చేసిన పెద్ద తప్పు. ఇప్పుడు ఆయన నెగ్గితే అక్కడ ప్రజలు నెగ్గించుకుంటే వాళ్ళకి మంచిది. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి మీద గులకరాయితో దాడి జరిగింది కదా సార్. లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలకి ఇది కూడా డ్రామా అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? అది నాకు అంత తెలీదమ్మా. అలాంటి కాంట్రవర్సీలు కదా, మనకేం తెలుస్తాయి సార్. మీరు చెప్పండి సార్. నా పేరు శ్రీధర్ అమ్మ. ఎలక్షన్ వాతావరణం అయితే బాగా టైట్గా ఉందంటున్నారు. 50-50 ఛాన్సెస్. ఎవరికి వచ్చినా కూడా బాగా థిన్ మార్జిన్ తోటి గెలుస్తారు, 100 సీట్లు 95 అని అంటున్నారు. బట్ అది ప్రజలు ఏ రకమైన మ్యాండేట్ ఇస్తారని చూడాలి. మరి అందరూ విద్యావంతులు ఉన్నారు, వీకర్ సెక్షన్ ఉన్నారు, అన్ని రకాలు మిక్స్ ఓట్ బ్యాంక్ ఉంది. కానీ అల్టిమేట్గా మరి జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన పరిణామాల దృష్టిలో మరి పెట్టుకుని మరి ప్రజలు ఏ రకమైన తీర్పు ఇవ్వబోతున్నారనేది చూడాలి. అందరికీ ఆసక్తికరంగానే ఉంది ఈ విషయం మీద. బట్ ఏది జరిగినా స్టేట్ మంచి కోరుకునే డెసిషన్ తీసుకోవాలి. అది రాష్ట్రం ఏ రకంగా బాగుపడుద్ది, ఎవరు వస్తే బాగుపడుద్ది అనేది ఇంకా ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అనేది జనాలే తేల్చుకోవాలి. ఇంకా సంక్షేమ పథకాలు అయితే అందే సార్. అభివృద్ధి ఎక్కడ కనిపించలేదు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, దాన్ని రిలీజ్ చేయలేదు. ఎందుకు సార్ ఇలా అసలు ఏపీ అంత వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం? అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, మరి యువకులకి మరి రిప్రజెంటేటివ్గానే ఎన్నుకున్నారు అనుకుంటున్నాను జనం 19లో. మరి ఎక్కడ ఆయన మిస్లీడ్ అయ్యాడు, ఎక్కడ మరి ఆయనకి ఇచ్చిన అడ్వైజులు సరిగ్గా లేవా, లేకపోతే మరి ఆయన స్వయంకృతాత్మ కానీ మరి ఎక్కడో కొంచెం అడ్మినిస్ట్రేషన్ అయితే గాడి తప్పినట్టు అనిపిస్తుంది మరి కొన్ని విషయాల్లో. అది ఎందువల్ల జరిగిందనేది మరి మనకి పూర్తి వివరాలు తెలియదు. బట్ ఇంకా బాగా చేసి ఉండొచ్చు. ఇప్పుడు బెనిఫిషరీస్ లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు వీకర్ సెక్షన్లో కానీ ఇంకో రకంగా. కానీ ఆ జరిగిన లబ్ధి వాళ్ళకి లాంగ్ టర్మ్లో వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా ఉపయోగపడేటట్టు చేస్తుంటే బాగుండేది. ప్రతి నెల వేస్తున్నాం, అది భోజనం చేయండి మర్చిపోండి, మళ్ళీ వచ్చి నెల వేస్తాం అనే ధోరణిలో తీసుకెళ్తే ఎలా బాగుపడతారు జనం? వాళ్ళు ఒక రకమైన బద్ధకానికి, ఒక రకమైన సోమరిపోతనానికి అలవాటు పడిపోతారు. ప్రతి నెల మీకు పని చెప్పి నువ్వు ఏదో రిపోర్టర్గా పనిచేస్తున్నారు, నువ్వు ఖాళీ కూర్చో ఇంట్లో జీతం ఇస్తానంటే ఏమవుద్ది? నువ్వు మర్చిపోతావు. నేను వచ్చే 3 నెలలకి మైక్ పట్టుకోవడం, మైక్ ఆన్ చేయడం కూడా మర్చిపోతారు మీరు. అలాగా వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి కదా. దానికి స్కిల్ డెవలప్మెంట్ చేయి, ఏమన్నా వాళ్ళ స్వయం ఉపాధి కల్పించుకో, సెల్ఫ్ డెవలప్మెంట్కి, సెల్ఫ్ బిజినెస్లు పెట్టుకోవడానికి ఏదైనా అప్పు ఇవ్వండి, తక్కువ వడ్డీకి ఇవ్వండి, లేదా కొంత రైతు ఇవ్వండి. అలా తప్ప నువ్వు ఇంట్లో కూర్చో నేను అమ్మ ఒడేస్తాను, బొమ్మ ఒడేస్తాను, అవి తినేయి. ఆ అమ్మఒడి నిజంగా స్కూళ్ళకి వెళ్తుందా, తల్లిదండ్రులు తింటున్నారా, పిల్లలకు ఉపయోగపడుతుందా, ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ప్రాపర్ ఎఫెక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ద ఫండ్ ఇచ్చిన పర్పస్కి సరిపోతుందా లేదా అది చూసేవాళ్ళు ఎవరున్నారు, మానిటర్ చేసేవాళ్ళు ఎవరున్నారు. అలాగే ఎడ్యుకేషన్ కూడా స్కూళ్ళల్లో పరిస్థితి ఎలా ఉందో తెలీదు. డెవలప్ చేశారంటున్నారు కదా సార్, ప్రైవేట్ స్కూల్కి ధీటుగా డెవలప్ చేసామంటున్నారు. కానీ మరి అంత క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వస్తుందా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వీళ్ళకి ధీటుగా? మరి ఎందుకు మరి పేపర్ల నిండా చైతన్య నారాయణ కనపడుతున్నాయి, ర్యాంకులు వేయట్లేదే? ప్రైవేట్ స్కూల్లో వేయాలి కదా. మరి మేము కూడా సాధించామని గవర్నమెంట్కి డబ్బులు లేవా యాడ్ చేయడానికి? మరి ప్రతిభ ఉంటే స్కూళ్ళల్లో మరి అన్నీ పబ్లిసిటీ చేసుకోండి. మరి ఉండాల్సిన డబ్బులు ప్రచారం లేదంటారు. అదే కదా మరి. సో కాబట్టి నిజంగా మరి స్టూడెంట్స్ బాగా ఫేర్వెల్ చేస్తుంటే పబ్లిసిటీ తీసుకోవాలి కదా టీవీలోని, చాలా పేపర్లు నిండా. మీరు ఒక రాజమండ్రి వాసిగా
మార్గాన్ని భరత్ ఈ 5 సంవత్సరాల మాటలు తప్ప పని లేదని చెప్పేసి రాజమండ్రి ప్రజలే అంటున్నారు సార్, మీరేమంటారు? యాక్చువల్గా నేను రాజమండ్రి సొంతూరైనా నేను సెటిల్డ్ హైదరాబాద్ కాబట్టి ఎప్పుడు వెళ్తుంటాను కానీ నెలకోసారి. యాక్చువల్గా పొలిటికల్ కానీ భరత్ కూడా యంగ్స్టరు, నాకు పర్సనల్గా తెలిసి అయితే ఆయన కూడా డెవలప్మెంట్ చేశాడని వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు. మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఆయన చేయలేదో మరి నాకు అంత ఐడియా లేదు. కాకపోతే ఓకే, అనుకున్న స్థాయికి జరగకపోయి ఉండొచ్చు, కానీ ఏదో కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే ఆయన ఏదో ఫ్లైఓవర్, ఇది మోరంపూడి ఫ్లైఓవర్ అని కొన్ని సాధించాడని విన్నాను నేను. వాటికి కొంచెం సెంటర్ నుంచి ఫాలోఅప్ చేయడం కానీ, మనిషికి అయితే కొంచెం ఒక ఇది ఉందనిపించింది నాకు. అంటే అంత ఏమీ ఊరికే టైంపాస్ చేసే మనిషి అయితే కాదు, ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసే తెలివితేటలు, చురుకుతనం ఉందని నేను అనుకుంటున్నాను. అది ఆయన బ్యాచ్ని కూడా పెంచి పోషిస్తానని చెప్పేసి అన్నారు కదా సార్, అది ఎంతవరకు? బ్లేడ్ బ్యాచ్కి ఆయనకి సంబంధం ఉందో లేదో నాకు తెలియదు, అంతవరకు నాకు డీటెయిల్స్ తెలీదు. బట్ ఇప్పుడు ఆదిరెడ్డి వాసు అన్న ఆయన కూడా యువకుడే, మరి ఇప్పుడు నిలబడుతున్న ఆయన. సో చౌదరి గారు వెరీ సీనియర్ పొలిటీషియను, సీజన్డ్ పొలిటీషియను, దానికి ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. నాకు బాగా ఆప్తుడైన, బాగా తెలిసిన వ్యక్తి చిన్నప్పటి నుంచి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఈసారి గెలుస్తారని అనుకుంటున్నాం. గెలుస్తారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతగా ఆయన సర్వీసెస్ గుర్తించాలంటే ఈసారి ఖచ్చితంగా ఒక కీలకమైన స్థానం ఆయనకి ఇవ్వాలి, మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నాం అందరం. మీరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాలి ఆయన, ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఈసారి 83-84 వస్తాయి ఆయనకి నెక్స్ట్ ఎలక్షన్కి. కాబట్టి భగవంతుడి దేవాలు ఇంకా ఒప్పుకుంటే చేయాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పటికే ఇట్ ఈస్ టైం దట్ చంద్రబాబు నాయుడు రియలైజెస్ అండ్ ఆయనకి సముచిత స్థానం కల్పించే ఆసనం అయిందని నా ఉద్దేశం. పక్కనే ఉన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్, ఎంతవరకు మెజార్టీ రావచ్చు? నాకు పిఠాపురం మీద పెద్ద ఐడియా లేదమ్మా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆల్రెడీ సార్ రామారావు గారు చెప్పినట్టు సౌమ్యుడు, మేబీ కొంచెం ఆయనది ఒక ఐడియాలజీ అంటూ ఉంది. అయితే ఒక అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కృష్ణులు చూసేసాము, ఇంకో కృష్ణుని కూడా చూసే అవకాశం ఇచ్చేస్తే తేలిపోద్ది కదా ఆయన సత్తా ఏంటో, ఆయన దృక్పథం ఏంటో, ఆయన ప్రజలకు ఏం చేయదలుచుకుంటున్నాడో అది కూడా తెలిసిపోద్ది కదా. ఒక టర్మ్ ఇస్తే ఉత్సాహపడి వచ్చాడు కాబట్టి 2-3 సార్లు అన్నగారికి ఇచ్చారు అవకాశం, తమ్ముడు కూడా ఇచ్చేస్తే తెలిసిపోద్ది కదా. అది విజయం సాధించే అవకాశాలే మెండుగా బాగా ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన గెలవలేకపోయారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ప్రజలు చేసిన పొరపాటును గుర్తించి ఆయన ఈసారి ఎన్నుకుంటారు అని అనుకుంటున్నాను. అసెంబ్లీ ద్వారానే ఆయన మళ్ళీ మంత్రి పదవి చేపడతారేమో అనుకుంటున్నాను, టీడీపీ కనుక పవర్కి వస్తే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కమెంట్ చేశారు సార్, మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారని. ఎలా చూడాలి సార్ దీన్ని? అంటే మరి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా ఉందేమో జగన్ గారు రావాలని. సరే, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, దానికి మనం ఏం చెప్పలేము. ఉంటుందని సార్ ఏపీలో కోరుకుంటున్నారు. నేను కోరుకోవట్లా, నేను విన్నది అది, వచ్చిన ఫీడ్బ్యాక్ అది. బట్ ప్రజలు మరి ఏ క్షణాన్ని నిర్ణయం మార్చుకోవడానికి ఎంత టైం పడుతుందండి? అరగంటలో మార్చుకోవచ్చు, గంటలో మార్చుకోవచ్చు, మారిపోతుంది. కాబట్టి అది మరి ఇంకోటి, మోడీ గారు కూడా ఇప్పుడు అలయన్స్ ఫార్మ్ చేశారు బీజేపీ టీడీపీతో. మరి ఆయన మద్దతు టీడీపీకే ఉంటుందని అనుకుంటున్నాం మరి అలయన్స్ ద్వారా. మరి ఇవన్నీ బోల్డ్ సమీకరణలు ఉన్నాయి కదా. ఎలక్షన్ రిజల్ట్ అనేది, ఎలక్షన్ చేయడం ఒక ఎత్తు అయితే రిజల్ట్ రావడం అనేది కూడా అంతా మన చేతిలో ఉండదు. బోల్డ్ అన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, రిజల్ట్కి. ఆ టైంలో ఏమవుద్దో, బూతుల్లో ఎలా ఎలక్షనీరింగ్ చేస్తారు, ఏజెంట్లు ఎలా యాక్ట్ చేస్తారు, పోలీసు వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. కాబట్టి అది మనం ఓప్ ఫర్ ది బెస్ట్ రిజల్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? గీత. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో వస్తున్నారు, ఎన్డీఏ కూటమి. ఒక పక్క జగన్మోహన్ గారు సింగిల్గా వస్తున్నారు. మీరు ఆల్రెడీ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ గారు చూసి ఉంటారు. మీకు ఏమనిపిస్తుంది మేడం ఆయన పరిపాలన? ఐ థింక్ ఏపీకి చేంజ్ కావాలి. దే షుడ్ డెఫినెట్లీ గో ఫర్ ద న్యూ కోalition. ఎందుకంటే చాలా మొనాపలీ లాగా అయిపోయింది. ఇంకా డెవలప్మెంట్ ప్రామిసెస్ ఏదో అన్నారు, అది కాలేదు. అయితే ఇంకా అక్కడ చాలా అట్రోసిటీస్ కూడా అవుతున్నది. వెదర్ ఇట్ ఈస్ కన్వర్జన్ అని, వెదర్ ఇట్ ఈస్ హిందూయిజం టెంపుల్స్ని ఎట్లా చేయడం అవన్నీ, దట్ ఈస్ నాట్ డెమోక్రసీ. అయితే యాక్చువల్లీ ఏపీ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయరు, వేయొద్దు. అది నా పర్సనల్ ఒపీనియన్.
అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఆయన కష్టపడాలి. ఉట్టి స్పీచెస్ అని అందరూ క్లాప్స్ కొడతారు, కానీ నిజంగా అంటే ఆయన మేనిఫెస్టో క్లియర్గా ఉండాలి. అప్పుడే అయితే పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ అనమాట. అయితే కష్టమే, కానీ కష్టపడితే సాధించవచ్చు. లోకేష్ గారు ఈసారి విన్ అవుతారంటారు మంగళగిరి నుంచి ఎమ్మెల్యే? అది కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన కనెక్ట్ కావాలి ప్రజల నుంచి. అది కనెక్షన్ కొంచెం వీక్ అనిపిస్తుంది నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మేడం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈవెన్ వాళ్ళ సిస్టర్ గురించి కూడా. సో ఎందుకంటారు ఇదంతా దిగజారిపోవడానికి కారణం ఏంటంటారు? పవర్ కరప్ట్స్ పీపుల్ అంటారు. ఇంకా పవర్ ఒకసారి వస్తే వదిలేలేము మనం ఎవరైనా, కానీ ఇట్లా దే నీడ్ టు డూ సంథింగ్ ఫర్ ద పీపుల్ అట్లీస్ట్ కాదు. అదే ఇంకా ఇట్లాంటి మాట్లాడొద్దు ఎవరి గురించి. ఇంకా ఫ్యామిలీని ఇట్లా అందరు ముంగట చెప్పడం చాలా ఘోరంగా ఉంది. అయితే 3 క్యాపిటల్స్ ప్రామిస్ని అయితే చేయలేకపోయారు మేడం, రీజన్ ఏమై ఉంటుంది అంటారు? ప్రామిసెస్ చాలా చేస్తారు, కానీ ప్రామిసెస్కి ఇంప్లిమెంట్ చేయడం కొంతమందికే అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో ఏదో ప్రామిస్ చేస్తారు, ఏదో చెప్పేస్తారు, అందరినీ నమ్మించేట్టు భాషణిస్తారు, కానీ నిజంగా అది పాసిబులా లేదు. దానికి బడ్జెట్, దానికి మ్యాన్ పవరు అన్నీ ఆలోచన చేసి చెప్పాలి కదా. అయితే దట్ ఈజ్ ఆల్ యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ప్రాక్టికల్ కూడా కాదు. మీరైతే ఒక మార్పు రావాలని ఏపీలో కోరుకుంటున్నారు, ఒక హైదరాబాద్లో ఉండి. ఖచ్చితంగా మార్పు రావాలి, అదే నేను కోరుకుంటా. మీ పేరు? నా పేరు అవినాష్ అన్న. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ ఆడ స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి, కళ్యాణ్ గారు పిఠాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వస్తాను సింహం అని అంటున్నాడు. అసలు ఈసారి ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్? ఖచ్చితంగా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. ఇది మా సేన, ప్రజల సేన అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చాలా కాలం బట్టి కష్టపడుతున్నాడు ఆయన, 10 ఏళ్ళు బట్టి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాడు. డెఫినెట్గా అది మా జెండా, మా కళల ఎజెండా. ప్రజలు ఖచ్చితంగా దానికి ఉంటారు అండా అని నేను బలంగా విశ్వసిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు టీడీపీ పార్టీకి మళ్ళీ కొంచెం ప్రాణం పోసారని చెప్పేసి చాలామంది అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టేనా? అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలవడం వల్ల ఖచ్చితంగా హోప్ పెరిగింది, లేకపోతే కొద్దిగా కష్టంగా ఉండేది. ఈసారి మటుకి షార్ట్గా జనసేన నెగ్గుతుందని అనుకుంటున్నాను. సీట్లో వచ్చేసారి వైసీపీకి ఒక 30 వస్తాయేమో అనుకుంటున్నాను. మిగిలిన మనకి కూటమికి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనకి 5 ఇయర్స్ పరిపాలన, 2 ఇయర్స్ కరోనా తీసేసిన 3 ఇయర్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారు? ఈవెన్ 3 క్యాపిటల్స్ అవ్వచ్చు, మన పోలవరం ప్రాజెక్ట్ 1 ఇయర్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ బల్లగుద్ది మరీ చెప్పాడు. సో ఎందుకు నెరవేర్చలేదంట? మన సంక్షేమ పథకాలు అందినాయి అని చెప్పేసి చాలామంది అంటున్నారు, మరి అభివృద్ధి లేదు కదా, మీరు ఏం చెప్తారు? ఫస్ట్ చాలా కళలతో వేశారన్న ఆయనకి. నాకు తెలిసిన ఊర్లలో అందరూ వైసీపీకి వేశారు, అందులో తప్పు లేదు. ఆయన ఎవరో కొద్దిగా డిస్ట్రాక్ట్ చేసినట్టున్నాడు. ఓన్లీ సంక్షేమం అని అనుకుంటే భావి తరాలు ఏమీ సాధించలేవు. భావి తరాల గురించి ఆలోచించుకుంటే సంక్షేమం, అభివృద్ధి 2 ప్యారల్గా నడుస్తేనే ఎప్పుడైనా జీవితం ఉంటుందన్న. అన్నీ ఒకే దారిలో పెట్టకూడదు. సో అది ఆయన మర్చిపోయాడు, అందుకనే ఈసారి తప్పిస్తారనుకుంటున్నాను. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది కదా, రాయితో కొట్టారు. సేమ్ లాస్ట్ టైం ఎలక్షన్లో కోడికత్తి డ్రామాలా ఈ రాయి కూడా క్రియేట్ చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు, మీరు ఏమంటారు? అది అయ్యి ఉండొచ్చు, బట్ డెమోక్రసీలో ఎప్పుడైనా కొట్టడం అది తప్పు. ఇలాంటివి ఎక్కువ జరగడం అన్నది చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇంకా ఆగితే బాగుండు అని అనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కాదు, ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ నుంచి సునీత గారు పోరాడుతున్నారు, వైఎస్ సునీత అమ్మగారు అలా నాన్నగారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, ఎందుకని ఇప్పటి వరకు దానికి న్యాయం చేయలేకపోయారు? అది మనకి అంత తెలియదన్న, బట్ న్యాయం జరిగితే బాగుండు. న్యాయం ఏదైతే అది కరెక్ట్గా జరిగితే బాగుండు. అలాగే వైసీపీలో కొంతమంది బూతుల మంత్రి ఉండేవారు, మొన్నటిదాకా 4. కొడాల నానిగారు అవ్వచ్చు, మనకి పెర్ని నానిగారు అవ్వచ్చు, కుమార్ యాదవ్ గారు అవ్వచ్చు. ఎందుకు గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు? ఏమన్నా ఓడిపోతామని భయం పట్టుకుందంట. అది నాకు తెలియదు కానన్నా, మన సంస్కృతిలో ఎలాంటి బూతులు రాజకీయం ఎప్పుడూ లేదు. మన ఆంధ్రాలో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. అది లేకుండా వాళ్ళకి ఎలాగో మంచి నాయకులే, సో అది లేకపోయినా వాళ్ళని మంచి పనులు చేసి ఆదరిస్తారన్న. అది తగ్గించుకుంటే మంచిదని అనుకుంటున్నాను. నెక్స్ట్ భావి తరాలకు మనం ఒక మంచి మెసేజ్ ఇస్తున్నట్టు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఎంత మెజారిటీ వస్తుంది సార్? ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నెగ్గుతారు. జై జనసేన. అలాగే మన లోకేష్ గారు ఈసారి ఎమ్మెల్యేగా విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా మంగళగిరి నుంచి? ఆయన కూడా నెగ్గుతాడని అనుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి. 5 ఇయర్స్ పరిపాలన ఏముంది బ్రో, అసలు జస్ట్ అవి పంపించాడు. బట్ ఒకటే చెప్తున్నా, అసలు మేము ఆంధ్ర వాళ్ళం కదా, ఇక్కడికి వచ్చి మనం చేయాల్సిన అవసరం ఏముంది?
మా ఇంట్లోనే మా దగ్గర విజయవాడలోనో లేదా రాజమండ్రిలోనో లేదా తిరుపతిలోనో వైజాగ్లో చేసుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చి రావాల్సిన అవసరం ఏముంది? అసలు ఒక్కటి లేదు. ఒకసారి విజయవాడ టు అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి తెలుస్తుంది మీకు. కూచిపూడి అవనిగడ్డ రోడ్డు వెళ్ళండి. అసలు నేషనల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి మనకు తెలియట్లేదు కానీ అది కూడా మోడీ వేయడం వల్ల, లేకపోతే ఇంకా బీహారే. వైసీపీకి నేనైతే 10 అనుకుంటున్నాను అంతే. ఈసారి కూటమే వచ్చింది. 20 సీట్లు జనసేన. నెక్స్ట్ 5 ఇయర్స్లో పవన్ కళ్యాణ్ సీఎం, అంతే కదా. ఫస్ట్ ఆయనే అధికారం రాలేదు, ఆయనకే క్యాలిక్యులేషన్ లేదు, ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తాడు? ఆయన ఖచ్చితంగా విన్ అవుతాడు. కూటమి బలం వల్ల జనసేన కార్యకర్తలు కూడా మేము లోకేష్ గారికే సపోర్ట్ చేస్తాం. దాని మీద ఐడియా లేదన్నా. కాకపోతే మేము గుడివాడ దగ్గరే ఉంటాము. గుడివాడ అసలు ఏం అభివృద్ధి లేదన్న. బస్ స్టాండ్లో వాటర్ వస్తే ఇది సగం మునిగిపోవడం తప్ప ఏముండదు. నేను 20 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఏముంది గుడివాడలో సరైన ఏం లేదు. అవనిగడ్డ బుద్ధప్రసాద్ అయితే 30,000 మెజారిటీ కొడతామన్నాం ఖచ్చితంగా. జనసేన ఆయన జాయిన్ అవ్వడం మాకు చాలా బలం ఇచ్చింది. అవనిగడ్డలో జనసేన అభ్యర్థి ఎవరు లేరు. ఆయన రావడం వల్ల బలంగా ఇంకా పుంజుకుంది. మార్పు రావాలి. భావితరాల కోసం జనాలందరూ ఒకసారి ఆలోచించి చెయ్యాలి. పంచిపెడితే ఏమీ రాదు, క్రియేట్ చేస్తే వస్తుంది. 3 రాజధానులు ఆయన చెప్పడం 3 రాజధానులు అన్నాడు. ఆయన లాస్ట్కి ఒకటే కదా, ఒకటి కూడా చెప్పట్లేదు, చేయలేదు. మాకు సిగ్గుగా ఉంది అసలు ఆంధ్రగా ఇక్కడ చెప్పుకోవడం. అదే ఎవరన్నా రాజధాని ఏంటని అడిగితే అసలు చాలా మొహం చాడేసినట్టు ఉంటుంది. ఒకటి చాలన్నా, ఒకటి చాలు. ఎందుకు సెంటర్లో పెట్టుకుంటే అందరూ వస్తారు. అమరావతి 10 ఏళ్ళ నుంచి పీకింది ఏమీ లేదు, అక్కడే ఉన్నాము. ఇదేమో వెళ్ళిపోతుంది ఇలా. బాధగా ఉందన్న, అంతే. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూసే ప్రజలకైతే ఖచ్చితంగా ఆలోచించి వేయండి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. థ్యాంక్ యూ.